పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఏడుగుంపాలెం గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో 21,669 మంది రైతులకు గాను మొత్తం 12 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యానవన పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాళ్లను పరిశీలించారు. రైతులకు మేలు చేసే ఇటువంటి ప్రదర్శనలు మరిన్ని నిర్వహించాలని వారు సూచించారు. దానికి కాకుండా వేరే దానికి మాత్రం వాడే పరిస్థితి తీసుకురాకండి. అలాగే వాడేటప్పుడు కూడా ఈ విత్తనాలు ఏదైతే ఉన్నాయో, ఎరువులు ఏదైతే ఉన్నాయో, చాలా మంది వస్తారు. ఈ మార్కెటింగ్ వారు ఈ కాంపిటీషన్లో చాలా మంది వస్తారు, వచ్చి కొద్దిగా తక్కువకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా టెంప్ట్ అవుతారు, తీసుకునేదానికి ప్రయత్నిస్తారు. అది తీసుకొని మా నెత్తి మీద ప్రెషర్ పెట్టమాకండి. ఏదైతే సర్టిఫైడ్ ఉందో, క్వాలిటీ ఉన్నాయో వాటిని తీసుకునేదానికి ప్రయత్నించండి. మళ్ళా ఈ దొంగ ఇవన్నీ కూడా ఈ బయో ఫెర్టిలైజర్స్ ముఖ్యంగా, బయో ఫెర్టిలైజర్స్ ఏదైతే ప్రభుత్వం పరంగా రికగ్నైజ్ చేసి ఉన్నారో వాటిని మాత్రమే మీరు దయచేసి కొనేదానికి ప్రయత్నించండి. చాలా మంది ఏదైతే కలిపి అమ్మేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, వాటిని మాత్రం ఇటు పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయమాకని చెప్పి మిమ్మల్ని అందరం కోరుతా ఉన్నాం. అలాగే ఈసారి ప్రత్యేకత ఏమిటి అంటే 24కు ముందు దాకా కేవలం రైతులు పొలాలు ఉన్న వారికి మాత్రమే ఇచ్చేవారు. ఇక్కడ ఉండుండ్రు అయినా చెప్పాలి, RIFR పట్టాలు ఎవరికి ఉన్నా కూడా వారికి కూడా ఇది అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు వేయటం అనేది 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దాదాపు వారే రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల మంది RIFR పట్టాలు వారు ఉన్నారు. వీరిని మనం ఇవ్వట్లేదు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి చూపించినప్పుడు ఎట్టి పరిస్థితులు ఇవ్వాల్సిందే అని చెప్పి మొత్తం రాష్ట్రం మీద మొత్తం ఒకేసారి అందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. దీన్ని మనందరం కూడా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం. స్వర్ణ గ్రామంలో సచివాలయంలో అక్కడ మీరు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి చెప్తే నమోదు చేసి పంపించేస్తారు. ముఖ్యంగా దీనికి ఎందుకు మీకు ఈ డబ్బు ఇస్తున్నామంటే, వచ్చే ఖరీఫ్ సీజన్లో మీకు సీడ్ కొనాలంటే, ప్రిపేర్ ఏదో చేయాలంటే, పరికరాలకి అన్నిటికీ కనీసం వర్కింగ్ క్యాపిటల్గా అంటే రోజువారీ ఖర్చులకి ఇది పనికి వస్తుంది అని దాన్ని ఆలోచించేసి ఈ మార్చి నెలలో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చే ముందు ఇంకా 3 పొలాల తోట నేను ఎమ్మెల్యే గారు విజిట్ చేసాము. అక్కడ ఏం చూసాము, మిర్చి తోట, మొక్కజొన్న ఎక్కువ. ఈసారి మొక్కజొన్న అయితే మొత్తం జిల్లాలో గత సంవత్సరం 10,000 హెక్టర్ ఉంటే ఈసారి 40,000 హెక్టర్. మిర్చి వేసిన వాళ్ళందరూ మొక్కజొన్న వైపు వచ్చేసారు, గత సంవత్సరం మిర్చి వేసిన వాళ్ళు. కానీ వాళ్ళకి ఎంత వస్తుంది, ఎంత మీకు దీనిలో లాభాలు ఉన్నాయి అన్నీ అడిగితే బెస్ట్ లాభాలు ఎవరికి వస్తున్నాయి తెలుసా? ఉద్యాన పంటలు చేసిన వాళ్ళకి. మిర్చి దాంట్లో ఇంక్లూడ్ పెట్టకూడదు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కూరగాయలు, ఫ్రూట్స్, ఆయిల్ పామ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. ఈ కాన్స్టిట్యుయెన్సీలోనే చిరుమమిల కావచ్చు, మన నాదెండ్ల కావచ్చు, ఎడ్లపాడు వైపు చాలామంది దీని వైపు వచ్చేసారు. మనకి అనంతపూర్ జిల్లా రైతులని గోదావరి జిల్లా రైతులతో పోలిస్తే ఎవరికి ఎక్కువ ఆదాయం ఉన్నాయి మీరు అనుకుంటున్నారు? 2,40,530 మంది పల్నాడు జిల్లా వరకు. ఈ ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పటికి 135 కోట్ల రూపాయల 48 లక్షల రూపాయలు ఈరోజు వేయటం జరుగుతూ ఉంది. పల్నాడు జిల్లా వరకు 3 విడతలు కలిపితే 455 కోట్ల 43 లక్షల రూపాయలు 3 విడతలు కలిపి. మొదట 7,000 కేంద్ర ప్రభుత్వం, 2,000, 5,000 రాష్ట్ర ప్రభుత్వం. రెండో విడత కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర కూటమి ప్రభుత్వం 5,000. మూడో విడత కూటమి ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000, అన్నీ కలిపి 20,000 సూపర్ 6లో భాగం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో అమలు చేసి చూపెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు రైతులను మోసం చేసింది. ఒక్క వ్యవసాయ పనిముట్టు ఇవ్వలేదు, వేస్తామన్న డబ్బులు రైతులకు వేయలేదు. రైతులకు మొండి చేయి చూపించి రైతులకు వ్యవసాయాన్ని పూర్తిగా నష్టపరిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చినాక వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నాం, డ్రోన్ ఇస్తున్నాం, 8 లక్షల రూపాయల సబ్సిడీ, తైవాన్ స్ప్రేయర్లు ఇస్తున్నాం,
10,000 రూపాయల సబ్సిడీ, ట్రాక్టర్లు ఇస్తున్నాం 2 లక్షల రూపాయల సబ్సిడీ. వ్యవసాయానికి కావాల్సిన ప్రోత్సాహకాలన్నీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో రైతు పక్షపాతిగా, రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, పెట్టుబడి తక్కువతోటి వ్యాపార దృక్పథం రైతులకు కూడా రావాలని చంద్రబాబు నాయుడు గారు పదే కోరుకుంటారు. వ్యాపారంలో ఏది చేస్తే లాభం వస్తుందో ఆలోచించేస్తారు. రైతులను కూడా ఆ విధంగా ఏ పంట వేస్తే లాభం వస్తుంది, ప్రతి సంవత్సరం నేను వేసిన పంటే వేస్తానంటే లాభసాటిగా ఉండదు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పంటకు డిమాండ్ ఉంటుంది. ఈరోజు ఒక రైతు చెప్పేట మన బొప్పాయి వేస్తే 1,50,000 ఖర్చు పెడితే 5 లక్షలు నాకు వచ్చిందని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.